పురాణాపూల్ వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది మూసీ నది. పురాణాపూల్ పరివాహక ప్రాంతాన్ని ముచ్చెత్తింది వరద నీరు. మూసీను ఆనుకుని ఉన్న శివాలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. జియాగూడ బైపాస్ రోడ్డుకు మూసీ వరద పోటెత్తింది. మూసీని ఆనుకుని ఉన్న శివాలయం పైన ఉన్న వ్యక్తులను హైడ్రా రెస్క్యూ చేసింది. సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు రెస్క్యూ సిబ్బంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం పురాణాపూల్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ లాస్ట్ బులెటిన్లో మనం చూసాం, ఈ పూజారుల కుటుంబం ఏదైతే ఉందో అక్కడ చిక్కుపోయిన పరిస్థితి అయితే కనిపించింది. వాళ్ళని రెస్క్యూ చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, ఏదైతే పురాణాపూల్ దగ్గర మనం ఉన్నాం, ప్రస్తుతం నీట మునిగిన శివాలయంలో ఉన్న పూజారి కుటుంబాన్ని ప్రస్తుతం హైడ్రా అధికారులు రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇద్దరిని భారీ క్రెయిన్తో రెస్క్యూ చేశారు. మిగిలిన ఇద్దరిని, ఏదైతే పూజారితో పాటు మరొక వ్యక్తి ఇంకా లోపల ఉన్నారో ఆయన తీసుకురావడానికి లోపలికి వెళ్ళారు. వారిని తీసుకొని హైడ్రా సంబంధించిన అధికారులు మళ్ళీ సంబంధించి పై ద్వారా బయట తీసుకురాబోతున్నారు. మనం చూస్తున్నాం, ఒక భారీ క్రెయిన్ను ఏర్పాటు చేశారు. ఆ క్రెయిన్ రోడ్డుపై నుంచి ఆ క్రెయిన్ని ద్వారా బయటకు ఒక బకెట్ లాంటిది వేసి దాంట్లో వీళ్ళని ఎవరైతే పూజారి కుటుంబం ఉందో వారిని అందులోకి ఎక్కించి అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. నిజానికి మొదట ఇక్కడ ఏవైతే ఈ టెంపుల్కు రోడ్డుకు ఆనుకొని ఉన్న స్టెప్స్ ఉన్నాయో ఇక్కడి నుంచి ఒక తాడు సహాయంతో వాళ్ళను రెస్క్యూ చేయాలని మొదట భావించారు హైడ్రా అధికారులు. ఆ సమయంలో పూజారి కుటుంబంతో ఫోన్లో మాట్లాడి ఎలా రెస్క్యూ చేయబోతున్నాం, మీరు ఎలా బయటికి రావాలి, మేము ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని చాలాసేపు పూజారి కుటుంబంతో హైడ్రా అధికారులు మాట్లాడారు. అయితే ఈ సంబంధించిన టెంపుల్కు అలాగే ఈ మెట్లకు మధ్యలో ఒక 10 ఫీట్స్ గ్యాప్ ఉంది. అక్కడ వరద ఉధృతి ఎక్కువ ఉంది. దీంతో పూజారి కుటుంబం భయపడింది. రెస్క్యూ చేసే సమయంలో ఇబ్బంది అవుతుందని భావించిన పూజారి కుటుంబం ఇలా రావడానికి రెస్క్యూ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో హైడ్రా అధికారులు ప్రత్యామ్నాయం ఆలోచించి ఒక భారీ క్రేన్ని తీసుకొచ్చి రోడ్డు పైన సంబంధించి, రోడ్డు చాలా హైట్లో ఉంటుంది, టెంపుల్లో మూసి లోపల ఉంది కాబట్టి రెస్క్యూ చేయడం కొంత ఈజీ అవుతుంది క్రేన్ సాయంతో. ప్రస్తుతం లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇద్దరిని ఇప్పటికే లిఫ్ట్ చేయగా మరొక వ్యక్తిని ప్రస్తుతం లిఫ్ట్ చేస్తున్న విజువల్స్ మనం లైవ్లో కనిపిస్తూ ఉంది. ప్రధాన పూజారిగా చెప్పుకోవచ్చు. ఈయనే మొదట రావడానికి కొంత నిరాకరించడం జరిగింది. దీంతోపాటు ఇంతసేపే దాదాపుగా 4 నుంచి 5 వీధి కుక్కలు కూడా ఈ టెంపుల్లో చిక్కుకోవడంతో వాటిని 2 వరకు అయితే రెస్క్యూ చేయగలిగారు. మిగతా 2 కుక్కల్ని కూడా తీసుకొచ్చేందుకు ఇంతసేపు ప్రయత్నం చేసినప్పటికీ కొంత కుదరలేదు. కొద్దిసేపటి తర్వాత కొంచెం వరద ఉధృతిని తగ్గిన తర్వాత రెస్క్యూ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం అయితే పూజారి కుటుంబాన్ని లిఫ్ట్ చేస్తున్న విజువల్స్ అయితే కనబడుతూ ఉంది. నిజానికి ఉదయం 8 గంటల నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం హైడ్రా అధికారులు అయితే క్షమిస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా 4 నుంచి 5 గంటల పాటు ప్రయత్నం చేయడం జరిగింది. తాడు సహాయంతో వాళ్ళు పూజారి కుటుంబం నిరాకరించడంతో ఈ తరహా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పూజారి కుటుంబం సేఫ్గా రెస్క్యూ చేయాలని అడుగుకున్న నేపథ్యంలో ఈ తరహా ప్లాన్ని వాళ్ళు అమలు చేశారు. మొత్తానికైతే పూజారి కుటుంబాన్ని అయితే సేఫ్గా హైడ్రా అధికారులు రక్షించారని కూడా చెప్పుకోవచ్చు. వరద ఉధృతి ఈరోజు రాత్రి పెరిగితే మరింత ప్రమాదం ఈ నియర్ బై ఉంటుందని భావించిన అధికారులు మూసీకి ఇరువైపులా, ముఖ్యంగా పురాణాపూల్కి ఇరువైపులా ఉన్న లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ఎవరు ప్రజలు ఉన్నారో వారందరినీ కూడా ఖాళీ చేయించారు. వీళ్ళని తొందరగా ఇంకా పైన ఉన్న వాళ్ళని కూడా క్లియర్ చేయమంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జియాగూడ టు పురాణాపూల్ వెళ్ళే 100 ఫీట్ దారిని పూర్తిగా క్లోజ్ చేశారు. వరద ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి వెహికల్స్ వెళ్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉందనే ఒక అభిప్రాయంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు ఈ రోడ్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సంబంధించి కొన్ని రోడ్స్ మాత్రమే క్లియర్గా ఉన్నాయి. మిగతా రోడ్స్లో వాటర్ ఫ్లోయింగ్ ఉంది కాబట్టి తక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది రోడ్లపైకి వాహనాలు వస్తే ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. వర్ష బీభత్సం వచ్చిన సమయంలో అది ఇంకా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి అత్యవసరం అయితే తప్పితే మిగతా వారు బయటికి రాకండి, పెద్దలు చిన్నపిల్లల్ని బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక రకంగా విజ్ఞప్తి కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం కూడా ఎమర్జెన్సీ టీమ్స్ అయితే ప్రస్తుతం అలర్ట్గా ఉన్నాయి. ఇటు జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు మిగతా ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి వరకు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఎమర్జెన్సీ టీమ్స్కి అయితే సెలవులు రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కొంతమేర నష్ట నివారణ చర్యలు అయితే జిహెచ్ఎంసీ అధికారులు, మిగతా ఎమర్జెన్సీ టీమ్స్ అయితే పాలు పంచుకుంటున్నాయి.
రాకేష్, అంటే ఆల్రెడీ ఇప్పుడు 1 అవర్ బ్యాక్ చూసుకుంటే ఆ వరద లెవెల్ అనేది దాదాపు మెట్ల వరకే ఉంది. ఇప్పుడు చూసుకుంటే గుడిలోకి ప్రవేశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓ పక్క వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు జంట జలాశయాలకు కూడా వరద అక్కడ గేట్లు ఎత్తడంతో పాటు మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ వరద ఉధృతి ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఈ వరదకు సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాస శిబిరాలు కానీ లేకపోతే దానికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఏదన్నా షెల్టరింగ్ ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్, ప్రత్యామ్నాయ మార్గాలను అయితే అధికారులు ఆలోచిస్తున్నారు. కమ్యూనిటీ హాల్స్ను ప్రధానంగా తీసుకోవడం జరిగింది. పబ్లిక్కి సంబంధించిన ఏవైతే హాల్స్ ఉన్నాయో వాటిల్లో సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాలను తరలించడం జరిగింది. ప్రస్తుతం సంబంధించి కొంత ఉదయం నుంచి వర్షపాతం తక్కువగా ఉంది కాబట్టి అటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో కొంత వాటికి వచ్చే వరద తగ్గింది. దీంతో ఇటు మూసీకి వదిలిపెట్టే వరద కూడా కొంత మేర తగ్గింది. ఒకవేళ వర్షం పడితే మళ్ళీ వరద ప్రభావం పెరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని జంట జలాశయాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొంతమేర లో లెవెల్ ట్యాంక్ ఉండే విధంగానే ఈ 2 జలాశయాలను ఉంచుతున్నారు. భారీ వర్షపాతం నమోదైనా కూడా ప్రాజెక్టులకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం మళ్ళీ అధికారులు చెప్పే వరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లకు వెళ్ళొద్దనే ఆదేశాలు అవుతున్నాయి. అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్స్ని అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు శిథిలావస్థలో ఇళ్లను కూడా ఖాళీ చేయాలంటూ కూడా అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.